హలో. చెప్పండి. మాట్లాడండి. సార్, నిన్న ఒక ఇష్యూ జరిగింది సార్. ఒక తండ్రి చనిపోయిండు. కొడుకు అంత్యక్రియలకు రాలేదు. వాళ్ళ హ్మ్. బాబుని వాళ్ళ బాబుని వాళ్ళ భార్యను పంపించారు. అయితే వాళ్ళు ఏంటంటే వీళ్ళ సొంత అమ్మ మంత్రం చేసింది నన్ను చంపనీకి అని చెప్పేసి అప్పటి నుంచి ఆరోపణలు చేస్తుండే. ఆయన కూడా నమ్మకాలలో పోయి ఆయన కూడా మంత్రాలు చేసుకుంటూ వాళ్ళకు మంత్రాలు చేసుడు అవన్నీ చేస్తున్నాడు. సొంత తండ్రికి అంత్యక్రియలు చేయడానికి రాని స్థితి అంటే ఎట్లా చూడవచ్చు సార్? అంటే ఆయన ఎందుకు రాలేదు ఏమో తెలుసా? అదే మళ్ళా ఆస్తులు చనిపోయినాక ఆస్తులను కావాలని తండ్రితో కొట్టాకు కైనా రాపించుకోండు, ల్యాండ్ అమ్మితే పైసలు తీసుకుపోయిండు. అదే తండ్రి కూడా కొడుకు మీద ప్రేమతో అన్ని ఇచ్చేసిండు. ఎందుకు రాలేవంటే నేను లేను, బయట ఉన్న దూరం లేను అంటాడు. అనేక భయాలు ఉండొచ్చు, లేదా నిజంగా కోపం ఉండొచ్చు. తన భార్య పిల్లల్ని పంపించాడు కదా. సార్, ఇప్పుడు మన తెలంగాణ సంప్రదాయం ప్రకారం ఎవరు కొడుకే పెట్టాలి కదా సార్. సంప్రదాయం అనేది పిల్లలు కూడా పట్టినీయలేదు. సంప్రదాయం అనేది ఇట్లా మైండ్ సెట్ అంటే నాకు కొంచెం విస్తీరే పేషెంట్ లాగా అనిపించింది సార్ ఆయన. అవును, అదేం లేదు. సంప్రదాయం అనేది మన జీవితం కోసం ఏర్పరచుకుంది. సంప్రదాయం కోసం జీవితాన్ని నాశనం చేసుకోవాల్సిన అవసరం లేదు. అయితే తనకి ఇష్టం ఉండకపోవచ్చు, ఆ స్వేచ్ఛ తనకు ఉంది. తలకొరవ పెట్టి తీరాలని కూడా లేదు. నేను కూడా నా ఫాదర్ చనిపోతే నేనేమి వెళ్ళి ఆ జుట్టేమి ఇవ్వలేదు. మా బ్రదర్స్ అందరు ఇచ్చారు. అంత మాత్రం చేత వాళ్ళందరికీ ప్రేమ ఉన్నట్టు నాకు ప్రేమ లేనట్టు కాదు కదా. దాన్ని మనం మెజర్ చేయలేం. వాళ్ళది నమ్ముతున్నారు, కొంతమంది నమ్మట్లేదు. నేను నమ్మట్లేదు కాబట్టి నేను అటువంటి కార్యక్రమాలు నేను పార్టిసిపేట్ చేయను. సో అలాగే దీది ఒక బుక్ ఉంటుంది, ద స్ట్రేంజర్ అనేటువంటి ఒక book. ఆయన కూడా మొత్తం కూడా అవి మంత్రాలే, మొత్తం అవిట్లే మంత్రాలు అవి చదవలే చేస్తున్నాడు ఆయన కూడా. ఆయనకు ఇప్పుడు కొడుకు కూడా అంటే మరి మనకు తెలియదు కదా వాళ్ళ నిండిపోయారు. అవును, మంత్రాలు మూఢ విశ్వాసాల్లో ఉన్నారు అని అంటే అది మూఢ విశ్వాసమే, ఇది మూఢ విశ్వాసమే. వాళ్ళకి కౌంటర్ అయినప్పుడు ఇప్పుడు రెండు మతాలు పాటిస్తూ ఉంటారు, ఇద్దరు కౌంటర్ అయినప్పుడు కొట్లాడుకుంటున్నారు కదా. కానీ రెండు కూడా విశ్వాసాలే తప్ప దాంట్లో నిజం లేదు, కానీ కొట్లాడుకుంటున్నారు. అట్లాగే పేరెంట్స్ మంత్రాలు చేస్తున్నారు, కొడుకు కూడా మంత్రాలు చేస్తున్నాడు అంటే ఆ మూఢ విశ్వాసంలో ఉన్నప్పుడు వాళ్ళు ఏదో పూజ ఏదో పెట్టుకుంటారు. ఇట్లా దానికి వెళ్తే ఏదో కీడు వస్తుందని భయపడతారు, లేకపోతే ఇంకోటి ఏదో చేయొచ్చు అని వాళ్ళు చేస్తూ ఉంటారు. ఇట్లాంటి అనేక రకాలు ఉంటాయి. వాళ్ళకి ఏం చెప్పలేము. మనం ఒకటే చెప్తాం చూడండి, మనుషులకు మాత్రమే కౌన్సిలింగ్ ఇవ్వగలము, మతస్థులకు కౌన్సిలింగ్ ఇవ్వలేము. ఈ రెండింటికి తేడా. నేను కొంచెం హార్ష్గా వాడుతున్నాను అన్నమాట. మనుషులకు మాత్రమే కౌన్సిలింగ్ ఇవ్వగలము, మతస్థులకు కౌన్సిలింగ్ ఇవ్వలేము అంటే మతస్థులు నేను మనుషులుగా కన్సిడర్ చేయట్లేదు, చేయలేము కూడా. అంటే వాళ్ళు మూఢ విశ్వాసంలో ఉంటున్నారు. అదంతా మంచి జరుగుద్ది అనుకున్న దానివల్ల అనేక ఇబ్బందులు జరుగుతూ ఉంటాయి. కాబట్టి అటువంటి వాళ్ళకి మనం ఏం చేయలేము మనం. రైట్, అది వాళ్ళ ఇష్టం. రైట్, రావటము కూడా విశ్వాసమే, పోకుండా అతను ఏదో భయపడడం ఇంకోదంటే అది కూడా విశ్వాసమే. రెండిట్లో ఏది కరెక్ట్ ఏది రాంగ్ అంటే రాకపోయినా పర్లేదంటాను, రావాలని ఖచ్చితత్వం లేదు, రాకూడదని ఖచ్చితత్వం కూడా లేదు. అవును సార్. రైట్, అది వాళ్ళ ఇష్టం అది. రైట్. ఓకే.